హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ ప్రియాంక రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సప్త శనివార వ్రతంలో 3వ వారం అండి. ఇక్కడ వచ్చేసి నేనైతే బ్రహ్మముహూర్తంలోనే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా ఈజీగా ఈ టైము ఇలా ఫాలో అవ్వండి, ఈజీగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే 3:30కే వేకప్ అయ్యి హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఫ్రైడే నైటే నేను కిచెన్ రూము అవి అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఎర్లీ మార్నింగ్ మనకు పూజ కంప్లీట్ అవ్వాలంటే ఇలా చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి నేను వెంకటేశ్వర్ల స్వామి యొక్క పీఠాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వెంకటేశ్వర్ల స్వామి పటాన్ని ప్రతిష్ఠించుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రైడే నైటే నేను తులసి మాల అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఫ్రైడే నైట్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పూజకు సంబంధించిన పూజ సామాన్లు అవన్నీ ఫ్రైడే నైటే నేను అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. నెక్స్ట్ హడావిడి లేకుండా మనకు టైం మార్నింగ్ 10 లోపలే మనకు పూజ అయిపోవాలని అన్నీ ఫ్రైడే నైటే నేను క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటానండి. ఇక్కడైతే పూజ అయితే చాలా కంప్లీట్గా చాలా తొందరగా అయిపోయిందండి. ఈ వారం అయితే నేను 7:30 లోపలే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బికాస్ నేను 3:30కే వేకప్ అయ్యాను కాబట్టి. అలాగే టైం టేబుల్ రాసుకున్నాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఫ్రైడే పూజ కంప్లీట్ చేసుకోవాలి తొందరగా అనే ఉద్దేశంతో అయితే నేను ఇలా టైం సెట్ చేసుకున్నానండి. మనం టైం ఎలా సెట్ చేసుకుంటామో పూజ కూడా అలానే అవుతుంది. మనం మనసులో అనుకోవాలండి, తొందరగా అయిపోవాలనుకుంటే తొందరగానే అయిపోతుంది. నేనైతే పిండి దీపాలు అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత పీఠాన్ని అయితే పెట్టుకున్నానండి. ఆ నామాలతో అయితే చాలా బాగా వచ్చింది ఈసారి పిండి దీపం అయితే. నామాలు అవన్నీ చక్కగా వచ్చిందండి. ఇంట్లో పాజిటివ్ వైబు. మా మమ్మీ కూడా ఫ్రైడే రోజు వచ్చిందన్నమాట. పూజ కూడా తొందరగా అయిపోయింది. నాకైతే వచ్చేసి ఆ భగవంతుడి కృప వల్ల ఇప్పటికీ 3 వారాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు ఎలా చేస్తానో ఏమో అనుకున్నా, కానీ శనివారం వస్తుందంటేనే చాలు ఫ్రైడే నుంచే మా ఇంట్లో హడావిడి స్టార్ట్ అయితే అయిపోతుంది. పూజకు సంబంధించిన పూలు అవన్నీ నేనైతే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటానండి. ఫ్రైడే రోజు మాల దొరకకపోతే తులసి మామూలుగా తెచ్చుకొని నేనైతే మాల అయితే చేసుకుంటానండి. వెంకటేశ్వర్ల స్వామికి ఎన్ని పూలు పెట్టినా వెంకటేశ్వర్ల స్వామికి తులసి మాల అంటేనే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తులసి మాల ఉండేటట్టే చూసుకుంటున్నాను. అలాగే అక్కడ అన్ని పూజకు అన్నీ పెట్టేశానండి. పిండి దీపాలు అన్నీ పెట్టేసి గణపతిని అయితే ప్రతిష్ఠించుకున్నానండి. ఏ పూజ చేసినా సరే అండి, ఫస్ట్ అయితే మనము పసుపు గణపతి అయితే చేసుకొని గణపతికి అయితే తలుచుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలండి. మనకు పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఎంత నిండుగా కనిపిస్తుందో ఆ నామాలతో ఫోటోలతో పూలు మంచిగా అసలు పాజిటివ్ వైబ్ అండి. మైండ్లో అంటే ఎంత రిలాక్స్గా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంట్లో అయితే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మా వారు కూడా పూజ చేస్తుంటే వద్దు ఎందుకు అవన్నీ చేశారని ఏమన్నాడు. సపోర్ట్ అయితే చేస్తాడు. అలాగే దేవుని ఆశీస్సులు ఎప్పుడు నాతో పాటు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అసలు పూజ చేస్తానో చెయ్యనో 7 శనివార వ్రతం అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారండి. అస్సలు భయపడొద్దు. శనివారాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అన్నమాట. మనకు కూడా తెలియదు. ఆ దేవుడే మనకు నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా అయితే అనిపించిందండి నాకైతే ఈ వ్రతం చేస్తున్నప్పటి నుంచి. సక్సెస్ఫుల్గా 3వ వారం కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇలా ఏ వ్రత పుస్తకము అవన్నీ ఏమైతే నేను పూజలకు సంబంధించింది మంత్రాలు అయితే ఏం చదవనండి. నాకు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ఆరాధించుకుంటున్నాను. గోవిందా గోవిందా అంటూ ఆరాధించుకుంటున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతికరమైన మాసం కదండి. అందుకనే ఈ మాసంలోనే నేను ప్రత్యేకంగా స్టార్ట్ చేశాను అన్నమాట. ఎలాగో మనం ఇంట్లో దీపారాధన చేస్తాం. అలాగే ఆ వెంకటేశ్వర్ల స్వామికి చాలా ప్రీతికరమైన మాసము. శివుడు అన్న విష్ణుమూర్తి అన్న ఒకటేనండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా అండి. అసలు చేస్తానో చెయ్యనో అనుకున్నా, కానీ చేసేసాను. 3వ వారం కంప్లీట్ అయిపోయింది. నేను మార్నింగ్ ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నానండి. అలాగే ఉపవాసం మార్నింగ్ నుంచి 6 వరకు ఉపవాసం ఉంటానండి. 6 తర్వాత ఉపవాసం అయితే తర్వాత ఏమైనా ఫ్రూట్స్ పాలు అలా అయితే తీసుకుంటాను ఈవినింగ్. అలాగే ఈవినింగ్ 6 లోపలే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి
పీఠాన్ని కదిలించి దీపారాధన అయితే చేసుకుంటానండి. నేను ప్రతి శనివారం ఇలానే చేస్తాను. పెద్దగా హడావిడిగా అయితే ఏం చెయ్యనండి. సో నాకు వచ్చిన దాంట్లోనే, నాకు తెలిసిన దాంట్లోనే నేను పూజలు అయితే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోవింద గోవింద గోవింద, ఏడుకొండలవాడ గోవింద.